హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అనగా డిసెంబర్ 4వ తారీఖు మార్గశిర పౌర్ణమి. మార్గశిర మాసం లక్ష్మీవారంగా పిలువబడే గురువారం చాలా ప్రత్యేకమైనది. ఈసారి పౌర్ణమి కూడా గురువారం రావడంతో మార్గశిరం కావడంతో ఇంకా ప్రత్యేకమైంది. నేను మా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేశాను. అమ్మవారిని చక్కగా అలంకరించి పూజ దగ్గరికి బొట్టు పెట్టి ఆహ్వానించాను. ముందుగా గణపతి దేవుని ప్రార్థించి ఆయనకి తాంబూలం సమర్పించి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి స్వామివారికి కూడా తాంబూలం సమర్పించి ఆవు నేతితో సిద్ధం చేసిన దీపాలను వెలిగించి దీపారాధన చేశాను. అమ్మవారికి నైవేద్యంగా అన్నం పాయసము, పులగము, దధ్యోదనం తయారు చేసి నైవేద్యాలుగా నివేదించాను. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పువ్వులతో పూజ చేసి గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేశాను. వినాయకుడికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తి స్వామికి లక్ష్మీ గాయత్రి మంత్రము, విష్ణు గాయత్రి మంత్రము, గణపతి గాయత్రి మంత్రము చదువుకొని లక్ష్మీదేవికి, విష్ణుమూర్తి స్వామికి అష్టోత్తరం కూడా చేసుకున్నాను. లక్ష్మీదేవి శ్రీ సూక్తం కూడా చదువుకొని మనసారా అమ్మవారికి నమస్కారం చేసుకొని మా యందు దయచూపమని మొక్కుకొని కొబ్బరికాయను కొట్టి నైవేద్యం సమర్పించి అమ్మవారికి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాను. లక్ష్మీదేవి పూజకి ముత్తైదువుల్ని ఆహ్వానించి వారిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించటం మన ఆనవాయితీ. అందుకని నేను ముత్తైదువులందరినీ ఇంటికి పేరంటం పిలిచాను. పూజకు వచ్చిన ముత్తైదువులందరూ అమ్మవారికి పంచహారతినిచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నేనిచ్చిన తాంబూలం అందుకొని నన్ను కూడా మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళారు. ఈ విధంగా నేనైతే ఈరోజు పూజ చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. మరి నేను చేసిన పూజ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.